శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహతి వేదః సునఃపరిషతి దుర్గాని విశ్వానావేవ సింధుంధృతాత్యగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. శుతరశతరశే నమః. ఇంద్రకీలాద్రిదుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రహకటాక్షసిత్యర్థం. ఈ జూన్ నెలలో 7వ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ 12 రాశుల వారికి కుజుడు కేతువుతో జూన్ 7వ తారీఖు నుంచి జూలై 26 తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ 2 నెలల్లో జరిగేటువంటి విపత్తులను మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుచున్నాను. అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ 2 నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి, ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి, తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి, ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి, ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం, అందలి కూడాను చాలా ఆలోచనాయుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం, కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ 2 నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి 2 నెలల్ని 60 రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు. ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది. ముందుగా ఎప్పటి మాదిరిగానే మేషరాశి వారి విషయానికి వస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వారు, అదేవిధంగా భరణీ నక్షత్రం 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశిలోకి విచ్చేస్తారు. మేషరాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి కూడా కేతువు కుజుడు కలయిక యుక్తంలో ఉండడం వల్ల మీరు అత్యద్భుతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏమీ జరగదు, కేవలం నువ్వు కలలు మాత్రమే కంటున్నావు అని మీ నిర్ణయాన్ని వారు వాయిదా వేసేస్తారు. మీరు ఎంత జాగ్రత్తగా ఆచితూచి అంచనాలు వేసినా సరే ఆ అంచనాలన్నీ పేక మేడల్లా నేల కూలి వ్యవస్థ మారేటువంటి విషయం జరుగుతుంది. మీ మాటకు అనేటువంటిది విలువ తగ్గడం, చివరికి
నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి నా సలహాలు తీసుకుని అరే మరలా నన్నే అంటున్నారే వీళ్ళు అనేటువంటి మానసికమైనటువంటి బాధ కలిగేటువంటి అవకాశం మేషరాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. జూన్ 7 రాత్రి 10 గంటల తర్వాత నుంచి కూడా మనసులో ఒక విధమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ ఆందోళన ఏర్పడడం వల్ల నాకేదో జరిగిపోతుంది అనే భయానికి మీరు లోబడుతూ ఉంటారు. అంతేకాకుండా స్త్రీలు కానీ పసిపిల్లలు కానీ వివాహం కావాలనుకున్నటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో అది ఆడవారు కానీ మగవారు కానీ వివాహం కావాలనుకున్నటువంటి వారికి చేసుకున్న మనం ఈ వివాహం నిలబెట్టేటువంటి వ్యవస్థ లేదు, మనం ఎందుకు చేసుకోవాలి, అసలు ఏమిటి, నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నా భవిష్యత్తు ఏమిటి, నాకు వచ్చేది సరిపోతుందా అనేటువంటి ఒక డైనమా మనస్తత్వం అనేటువంటిది జూన్ జూలై ఈ 2 నెలలు అత్యంత కఠినత్వయుక్తంలో నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మారేటువంటి మార్పుల్లో కూడా చాలా విధి విధానాల్లోని మీ ఆలోచన ఇది కాదు, నువ్వు ఇలా ఉండేవాడివి కాదు, నువ్వు మారావు అనేటువంటి విషయాన్ని అందరూ మీతో చర్చిస్తూ ఉంటారు. నిజంగా నేను మారానా, ఇది నేనేనా అనేటువంటి ఒక డైనమా మీలో మీకే కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారు ఉద్యోగస్తులు ప్రమోషన్లో మీ పేరు ఉన్నా కూడా వీడిని అక్కడ పంపించినా వీడి మాట వల్ల మన ప్రాజెక్ట్ లాగే అవకాశం ఉంటుంది అని చెప్పి భయోందోళనలకు గురై మిమ్మల్ని పంపించడానికి ఆలోచించి మీ విషయాన్ని అక్కడతో ఆపేస్తూ ఉంటారు. కుజుడు కేతువు కలయిక అందలి ఇరువురు కూడా త్రికోణయుక్తంలో గురుడిని చూడడం వల్ల చాలా ఇబ్బందిదాయకంగా ఈ 2 నెలలు మీకు కష్టకాలంగా నడుస్తూ ఉంటుంది. విద్యార్థులు మంచి తెలివితేటలు ఉన్నా సరే ఇది ఇతని తెలివి వల్ల కాదు, ఇతన్ని ఎవరో ప్రోద్బలం చేస్తున్నారు, ఎవరో ఇతనికి ఎక్కించడం వల్లే ఇతను ఇలా చదువుతున్నాడు అని మీ మీద నేలాప నిందలు పడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మేషరాశిలో వారు ఎంతో కష్టపడి రూపాయి కూర్చున్నటువంటి ఆర్థిక సమస్య తీరకపోగా దాచుకున్న ధనం దొంగలు పాయేటువంటి అవకాశం, అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఏలినాటి శని ప్రభావం, అందులోనూ కేతు కుజుడితో కలియుక, ఇవి రెండూ కూడా మూనుగుతున్న నక్క మీద తాటిపండు పడింది అన్న సామెత పరంగా మానసిక, ఆర్థిక, ఆరోగ్య ఈ 3 వ్యవస్థల మీద మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మీరు దాచే ధనం ఏదైతే ఉంటుందో, అంటే మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చి వాడికి అప్పు తీర్చేద్దామని జమేసే డబ్బులు ఏదైతే ఉంటుందో దీన్ని వేరే వాళ్ళ బినామీ పేరు పెట్టో లేకపోతే మీ భార్యకో మీ కొడుక్కో ఇచ్చి దాయమని చెప్పి వాళ్ళ నుంచి ఇవ్వండి తప్ప మీ అంతట మీరు అతనికి మీరు అప్పు తీర్చినా నువ్వు అప్పు తీర్చలేదు అని చెప్పి మిమ్మల్ని మళ్ళా నీలాపనిందలు చేస్తారు. ఇలా ఎప్పుడైతే మీ మీద అపోహ అనేటువంటిది ఏర్పడిందో సరైన సమయానికి ఆకలి వేయక అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ 2 నెలల్లో కూడా మెడ తల నరాలకి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం గుర్తుంచుకోండి. ఈ శిరస్సు ఈ మెడ వరకు కూడా నరాలు అనేటువంటివి లాగడము, అత్యధికమైనటువంటి తలపోటు రావడము, అరే నాకు ఏదో అవుతోంది, కళ్ళు సరిగ్గా కనబడలేదు, అప్పుడప్పుడు మసకబారుతున్నట్టుగా అనిపిస్తోంది, నరాలు లాగుతున్నాయి, తల్లో నరాలు అనేటువంటి వ్యవస్థ రావడము, ఈ 2 నెలల్లోనూ మేషరాశి వారికి ఈ యొక్క లక్షణాలు ఖచ్చితంగా కనబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక మీరు ఎవరినైతే ఆధారపడి ఇతను నాకు డబ్బులు ఇస్తాడు, నా సమస్య తీరుస్తాడు అని ఎవరి మీద అయితే మీరు నమ్మకం పెట్టుకుంటారో ఆ నమ్మకం వమ్మైపోతుంది. అతను చిట్ట నిమిషాల్లో మీకు హ్యాండ్ ఇచ్చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరే నమ్ముకోలేని పరిస్థితి ఉంటుంది. ఎవరిని కూడా మీరు అత్యంత త్వరగా నమ్మకండి. ధనం ఇస్తాను అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా వేరే ఒక వ్యక్తిని కూడా మీరు అడిగి ధనాన్ని ఏర్పరచుకోవడం చాలా మంచిది. కేతువు జ్ఞానయుక్తంతో మీరు ఎవరితో ఏం మాట్లాడాలని మీరు మైండ్లో ఫిక్స్ అయినా సరే ఆ సమయం వచ్చిన తర్వాత మీ మెదస్సు
మనస్సు ఇవి రెండూ కూడా కల్లోలానికి గురయ్యి మీరు మాట్లాడే మాట తొత్తురబాటు అవుతుంది. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. మేషరాశి వారు ఈ 2 నెలల్లో కూడా మేధా దక్షిణామూర్తిని కానీ, క్లీం హైం మహాదేవి అయి నమో నమః అని కానీ 108 సార్లు పఠించడం చెప్పదగ్గ సూచన.